సామాజిక తెలంగాణ సాధనే నా లక్ష్యం. 90% బహుజనులకు అన్యాయం జరుగుతుంది. బీసీ బిల్లు కోసం కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఎందుకు కలిసి పనిచేయట్లేదు? బీసీ బిల్లు ఆమోదించకుంటే 1000 కార్లతో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తా. పూణే దంపతులకు భారతరత్న ఇవ్వాలి. ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై నిర్మించాలి. నిన్న ఆగస్టు 6 ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా సరూనగర్ లోని ఇండోర్ స్టేడియంలో టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత గారు సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ పేరుతోటి భారీ బహిరంగ సభను ఆమె నిర్వహించడం జరిగింది. అసలు ఈ సభ సక్సెస్ ఫెయిల్ అంటే డెఫినెట్ గా సక్సెస్ అని మాట్లాడుకోవచ్చు. ఎందుకు ఆ సభలో కవిత గారు ఏం మాట్లాడారు, అది జనాలకు ఏ విధంగా చేరిందంటే ప్రధానంగా ఆమె డిమాండ్ ఏంటంటే సామాజిక తెలంగాణ సాధనే తన లక్ష్యం. అందుకే టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన ఆవిర్భవించిందని ఈ సందర్భంగా ఆమె చెప్పడం జరిగింది. సామాజిక న్యాయం ఎందుకు కావాలనేది ఆమె క్లియర్ గా ఒక విషయం చెప్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 90% ఉన్న బహుజన బిడ్డలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రాజకీయ అవకాశాలు లేవు, సామాజిక అవకాశాలు లేవు. ఎవరైతే కేవలం 10% ఉన్న అగ్రవర్ణాలు అన్ని అవకాశాలు వాళ్ళే పొందుతున్నారు. కాబట్టి సామాజిక న్యాయం కావాలని ఈ సందర్భంగా ఆమె గట్టిగా చెప్తుంది. ఇంకొక గొప్ప విషయం కూడా ఆమె చెప్పింది. ఈ సందర్భంగా ఆమె పైన ట్రోల్స్ వస్తాయి. అవేం ట్రోల్స్ వస్తాయంటే, మరి నువ్వు కూడా అగ్రవర్ణాల బిడ్డవే కదా, నువ్వు కూడా దొర బిడ్డవే కదా అని ఒకవేళ ట్రోల్స్ వస్తే దానికి సమాధానం ఆమె నిన్ననే కౌంటర్ గా ఇచ్చింది. అదేంటంటే, నా పుట్టుక నా చేతుల్లో లేదు, కానీ నేను చచ్చేంత వరకు ఎవరి కోసం పని చేయాలనేది నేను నిర్ణయించుకునే హక్కు ఉంది. కాబట్టి డెఫినెట్ గా ఈ బడుగు బలైన వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం జీవితాంతం కష్టపడతా, వాళ్ళ కోసం జీవితాంతం పనిచేస్తాను కూడా నిన్న సభలో ఆమె చెప్పడం జరిగింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఆమె నిలదీసింది. మొన్న జరిగిన జనాభా లెక్కల్లో ఈ కాంగ్రెస్ పార్టీ బీసీ జనాన్ని మోసం చేసింది. ఎందుకంటే బీసీ గణాంకాలు, జనాభా లెక్కల గణాంకాలను తప్పుదోవ పట్టించింది. ఉన్న లెక్కలు మొత్తం కూడా అవకతవకలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా కాంగ్రెస్ బీసీ జనాన్ని మోసం చేస్తుందని కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని నిలదీసింది. ఎట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డితో పాటు కిషన్ రెడ్డిని కూడా నిలదీసింది. ఎందుకు నిలదీసింది అంటే, మీరు ఎందుకు ఈ బీసీ బిల్లు ఆమోదం కోసం పనిచేయట్లే? రాష్ట్రపతి దగ్గర ఆమోదం కోసానికి మీరు పనిచేయాలి కదా. బీసీ జనాభా పైన మీకు చిత్తశుద్ధి లేదు, మీరందరూ రెడ్డిలు, మీరందరూ అగ్రవర్ణాలు అన్నట్టు రేవంత్ రెడ్డి గారిని, కిషన్ రెడ్డి గారిని నిలదీయడం జరిగింది. మర్యాదగా చెప్తున్నా, వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీసీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపకపోతే 1000 కార్లతో చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిస్తాను కూడా ఈ సందర్భంగా అన్ని పార్టీల అగ్రనేతలను హెచ్చరించింది. ఇంకా వీటితో పాటు ఏం డిమాండ్ చేసిందంటే, బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలి రాజకీయంగా. ఇక పూణే దంపతులకు భారత రత్న ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేసింది. దీంతో పాటు ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై నిర్మించాలి. ఇంకా ఈ విధంగా 11 తీర్మానాలను ఆమె ఆమోదించడం జరిగింది. వీటితో పాటు టిఆర్ఎస్ కార్యకర్తలతోటి ఆమె ప్రతిజ్ఞ చేయించింది. మనం సామాజిక న్యాయం కోసం పనిచేస్తామని వాళ్ళందరితోటి, కార్యకర్తలతోటి, నాయకులతోటి ప్రతిజ్ఞ చేయించింది. టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత గారి పైన చాలా ట్రోల్స్ వస్తుంటాయి. 10 సంవత్సరాలు ఏం చేసినావు, 10 సంవత్సరాలు నీకు బీసీలు గుర్తు రాలేదా, మీ నాన్న ఓడిపోగానే ఇప్పుడు వచ్చి బీసీ నినాదం తీసుకున్నామని చాలా ట్రోల్స్ వస్తున్నాయి. అదే విషయం ఏంటంటే, వాటి గురించి కూడా ఆమె గతంలోనే కౌంటర్ ఇవ్వడం జరిగింది, వాటికి రిప్లై ఇవ్వడం జరిగింది. పెద్దగా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్దామంటే చాలా మంది గుంటనక్కలు అక్కడున్నాయి, తోడేలు అక్కడున్నాయని గతంలోనే ఒక 2-3 నాయకులను దృష్టిలో పెట్టుకుని ఆమె చెప్పడం జరిగింది. ఎన్నిసార్లు ఈ బీసీలకు న్యాయం జరగాలనుకున్నా కూడా ఈ గుంటనక్కల వల్ల బీసీలకు అన్యాయం జరిగింది. ఈ గుంటనక్కలు ఉన్నారు కాబట్టే నేను బీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేసి వచ్చి నేను సొంతంగా పార్టీ పెట్టిన ఈ బడుగు బలహీన వర్గాల కోసానికి అని ఆమె గతంలోనే స్పష్టం చేసింది. కాబట్టి కవిత గారి పైన ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి ఆన్సర్ దొరికిందని నేను అనుకుంటున్నా. సో ఫైనల్ గా వ్యూవర్స్ కి నా క్వశ్చన్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో టిఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రక్షణ సేన, కవితమ్మ పార్టీ ఇంపాక్ట్ ప్రభావం ఉండబోతుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.